జనరల్గా రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ప్రజలకి, క్లారిటీ లేనిది మనకు మాత్రమే. వారు అధికారం రాకమునిపై అమెరికా గడ్డ మీద నుంచి అబద్ధాలు చెప్తేనే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడే నాయకులనే వారు బలపరచరని చెప్పిండు. దాని పరాకాష్ఠగా మొన్న ఈ హైడ్రా అనే పదం నేను హిట్లర్ నుంచి తీసుకున్నా అని చెప్పాడు. ఆ హిట్లర్ నుంచి తీసుకున్న వర్డ్ అంటేనే మనకు అర్థం కావాలి అని చాలా స్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా 70-80 సంవత్సరాలుగా ఏ పేదవాళ్ళు అయితే గూడు నిర్మాణం చేసుకున్నారో, ఏ పేదవాళ్ళ కోసమైతే ఆనాడు భూములు పంచబడ్డావో, అసైన్మెంట్ భూములు, ఇవాల్టి ఆయన విధానం అంతా కూడా పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టడం, పేదవాళ్లకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగలను గుంజుకోవడం, పెద్దవాళ్ళకు కట్టబెట్టడమే ఆయన నిజం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ హైడ్రా, హిట్లర్కు వారసత్వంగా ఉండేటువంటి హైడ్రా ప్రజలకు ఎట్లా మేలు చేస్తానని చెప్పి భావిస్తాం. ఇవాళ నాలాంటి వాడు బిగినిలో కొట్లాడినప్పుడు చాలామంది అయ్యో రాయంద్రన్న గిదినికి ఎందుకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. ఒంటరిగా 4 నెలల పాటు నేను దీని వ్యతిరేకంగా కొట్లాడినా 4 నెలల తర్వాత మాత్రమే అర్థమైంది దీని నిజ స్వరూపమేందో. ఇవాళ కోర్టులు బాధనిపించే అంశం ఏంటంటే, ఇవాళ ఏ సంస్థ కానీ, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి సంస్థలు కానీ రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేస్తాయని చెప్పి అనుకుంటాం. కానీ రంగరాజన్ గారు, హైడ్రా నాకు ఏ చట్టంతో సంబంధం లేదు, నాకు ఏ కోర్టుతో సంబంధం లేదు, నన్ను ఎవరు నిలువరించజాలరు, నేను అందరికంటే అతీతమైన శక్తిని చెప్పి వారు వివరిస్తున్న తీరు మాలాంటోళ్ళని ఖండించడం కాదు, స్వయంగా కోర్టే అనేక సార్లు ఆయనకు మందలించి, నీకు చట్టం అంటే గౌరవం లేదా, నువ్వు చట్ట పరిధిలోకి రావా, నువ్వేం చదువుకున్నావు, నువ్వు సాటర్డే వచ్చిందంటే, సండే వచ్చిందంటే అంటే కోర్టులకు పోకూడదని చెప్పి నువ్వు ధ్వంసం చేస్తూ ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మందలించడమే కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను జైల్లో పెడతామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మార్చుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ ఇవన్నీ కూడా నేను పోయినాం, అస్మత్పేటకి పోయినాం. అస్మత్పేటలో మహిళ తను మాట్లాడుతూ కాల్చిన కన్నీళ్ళు అక్కడ యావత్ మహిళా లోకానికి కన్నీళ్ళు తెప్పించాయి. నాలాంటి కూడా ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వినండి. అంటే ఇవాళ ఆ ఒక్క మహిళ ఏడుస్తుండొచ్చు, ఆ మహిళను చుట్టుముట్టినటువంటి మహిళలు ఏడుస్తుండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి బస్తీలలో నివసించే వాళ్ళ పేద చుట్టాలు ఇవాళ వాళ్ళని బలపరిచే వాళ్ళు కోట్లలో ఉంటారనే విషయం మర్చిపోయిండు. ఇక్కడ ప్రభుత్వాలు మార్చగలిగే శక్తి, సత్తా పేదవాళ్ళకు ఉంటుందనే విషయం మర్చిపోయిండు. తప్పకుండా హైడ్రా చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో, కూలగొట్టే ఇండ్లు కావచ్చు, 60 గజాలు 70 గజాలు గుంజుకున్న భూములు కావచ్చు, వీటికి మూల్యం త్వరలోనే తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దాని మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కటి మాత్రం స్పష్టం, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం గెలవడని నేను అనట్లేదు. ఏ చిన్న పిల్లగాంచి మొదలుపెట్టి పెద్ద మనిషి వరకు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వెల్విషర్స్ ఏం చేస్తున్నారు, మరి చెప్పిన తర్వాత కూడా నేను గిట్నే చేస్తా అని చెప్పేటువంటి అహంకారం ఉండొచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో హైడ్రా, దాని డ్రామా, ఈ రేవంత్ రెడ్డి తన అబద్ధాలు, ఇవన్నిటికీ మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి తెలియదు.